హాయ్ అండి. వేడివేడిగా గుంట పొంగనాలు దాంట్లోకి అయితే మన స్ట్రీట్ స్టైల్లో టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే 4 టమాటాలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ముచ్చుకలు తీసేసాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే టమాటాలు తీసుకొని టమాటాలు మునిగిన దాకా వాటర్ అయితే పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తబడిన దాకా అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా ఉడికించుకునే పని లేదు. ఇప్పుడైతే ఒక పెనం ఒక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి వేయించుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయిన దాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయించుకునే పని లేదండి. ఇప్పుడైతే టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడైతే అవి పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు ఆరిపోయేటప్పటికి మనం దోసల పిండి అయితే కలిపేసుకున్నాం. దోసల పిండిలో తగినంత సాల్ట్, కొంచెం పసుపు, ఒక చిన్న క్యారెట్ తురుముకోవాలి. అలానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అయితే వేసి మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుంట పొంగనాల ప్యాన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోసల పిండి అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఒక చిన్న టిప్ పాటించండి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కొంచెం ఇడ్లీ పిండి కూడా వేసాం అనుకోండి, పైన క్రిస్పీగా వస్తే లోపల అయితే సాఫ్ట్గా అయితే ఉంటాయండి. ఇప్పుడు టమాటాలు కూడా మనం మిక్సీ అయితే వేసుకుందాం. దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా అయితే మిక్సీకి వేసుకుందాము. దాంట్లోకి ఒక రెమ్మ కొత్తిమీర, అలానే ముందుగా మనం టమాటాలు ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి అయితే పోసుకొని కొంచెం లూజు అయితే కలిపేసుకుందాము. టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక వైపు అయితే కాలిపోయినాయండి. ఇప్పుడు రెండో వైపుకి అయితే తిప్పేసుకొని చక్కగా కాలిందా ఉంచుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందాము. నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నానండి. రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అయితే ఇదే కావాలంటారు.